హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు టీఎస్ లాసెట్ 2021 3 ఇయర్స్ ఎల్ఎల్బి క్వశ్చన్ పేపర్లో షిఫ్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 61 నుంచి క్వశ్చన్ నెంబర్ 90 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ మాట్లాడుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండింగ్లో మీకు ఒక ఇంపార్టెంట్ సర్ప్రైజ్ అయితే ఉంది. సో ఇంపార్టెంట్ ఫీచర్స్, రేజ్ ఏ హ్యాండ్ అండ్ టాక్ టు ద ఎడ్యుకేటర్ ఇన్ లైవ్ క్లాస్. సో దీస్ ఆర్ ద ప్రామినెంట్ ఫీచర్స్ ఆఫ్ అన్ అకాడమీ ప్లాట్ఫామ్ అండి. Unlimited quizzes, anytime, anywhere you can access live and recorded sessions. It is the best opportunity and there will be weekly events and మీరు 500 plus national mock test and sectional test ని కూడా యాక్సెస్ చేయొచ్చు. దెన్ ఐకానిక్ ప్రోగ్రామ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా లైవ్ మెంటర్షిప్, లైవ్ డౌట్ సాల్వింగ్, రేజ్ ఏ హ్యాండ్, ప్రియారిటీ ఇన్ లైవ్ క్లాస్, ఈ 3 అడిషనల్ అడ్వాంటేజెస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అలాంగ్ విత్ ద బిలో 5 ఫీచర్స్. Then 1-to-1 live mentoring in Iconic. So mentor sessions 10 minutes each అండి. 3 months subscription కి 18 sessions, 6 months subscription కి 36, 12 months 72, 24, 144 months రెస్పెక్టివ్లీ. దెన్ ప్లస్ కోర్స్లో మీరు జాయిన్ అయినట్లయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ టెస్ట్ అండ్ క్విజెస్, స్ట్రక్చర్డ్ కోర్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇన్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ you will get 3 more advantages. They are live mentorship, live doubt solving, priority in live classes. Score boosters is a 3 months batch for CLAT 2022. The DU Dream is a 3 months course for DU LLB entrance 2022. Let's Crack CLAT is a beginners batch for CLAT 2023. So use my code GKK10 for additional 10% discount, not only with respect to CLAT or ALED, DU LLB, any course on an academy you will get 10% discount. Then this is about special class events you already know, and all India DU LLB mock test which is going to be held on Sunday 8th January, that is tomorrow at 1 PM. సో ఫ్రీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. GKK10 అన్న కోడ్ యూజ్ చేయండి. ర్యాంకర్ 1కి 5,000, ర్యాంకర్ 2కి 3,000, ర్యాంకర్ 3కి 2,000 వర్త్ అమెజాన్ వోచెస్ అయితే రెస్పెక్టివ్లీ రావడం జరుగుతుంది. వీక్లీ టెస్ట్లు ఉంటాయి, లైక్ అన్ అకాడమీ లా యాప్టిట్యూడ్ టెస్ట్ 60 minutes, 60 questions, 60 marks, and weekly T20 test, quick 20 minutes revision test for your everyday practice. So it is absolutely free and open for everyone అండి. సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఈ టెస్ట్ చాలా యూజ్ అవుతాయి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఐ హ్యావ్ ఏ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 61, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్? సో 44th amendment, 42nd, 39th, 25th amendment. So the right answer is 42nd amendment. So 42nd amendment is also known as mini constitution. ఎందుకు అని అంటే దీని ద్వారా సెవరల్ నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ అయితే జరగడం జరిగింది కాన్స్టిట్యూషన్లో. అంటే కాన్స్టిట్యూషన్లో చాలా సవరణలు జరగడం జరిగింది, అందుకే దీన్ని మినీ రాజ్యాంగంగా పేర్కొనడం జరుగుతుంది. 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ పీఠికలో లేదా ప్రియంబుల్లో కొత్త 3 పదాలు తీసుకొని రావడం జరిగింది. దే ఆర్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్. ఓకే, ఈ 2 పదాలు అండ్ ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ కోర్స్ 1976లో రావడం జరిగింది. So this is about mini constitution. Question number 62, in which case Supreme Court held that preamble is not a part of the constitution? So the right answer is in Berubari case. Okay, in Berubari case. So ikkada option number 2 is the right answer andi. So option number 2 is the right answer. Ikkada in re ante with respect to లేదా in regard to, okay, అర్థం వస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు, ఇన్ రిగార్డ్ టు బెరూబరీ కేస్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ బెరూబరీ కేస్. ఇన్ ద బెరూబరీ యూనియన్ కేస్ ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రియంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇన్ కేశవానంద భారతి కేస్ ద సుప్రీం కోర్ట్ said that preamble is a part of the constitution. Then question number 63, which provision of the constitution of India guarantees the right of children aged between 6 and 14 years to free and compulsory education? So the right answer is article 21A andi. Okay, article 21A. And question number 64, the constitution guaranteed that no person shall be deprived of his property save by the authority of. సో అధికారం లేకుండా ఏ వ్యక్తి కూడా తన ఆస్తిని కోల్పోకుండా ఉండాలని రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఏ అధికారం లేకుండా
చట్టం యొక్క అధికారం లేకుండా. ఆప్షన్ నెంబర్ 1 లా ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంగ్లాండ్ అండి. సో యూకే, యునైటెడ్ కింగ్డమ్ అని కూడా అనొచ్చు. సో ఇంగ్లాండ్ హ్యాస్ నో రిటన్ కాన్స్టిట్యూషన్. ఇట్ హ్యాస్ నో కోడిఫైడ్ కాన్స్టిట్యూషన్. అన్కోడిఫైడ్ కాన్స్టిట్యూషన్ ఉంది. అంటే ఇన్ ద సెన్స్ మనకు సిటిజన్షిప్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, జ్యుడిషియరీ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒకే కాన్స్టిట్యూషన్లో ఉంది. కానీ అక్కడ ఇంగ్లాండ్లో ఎలా ఉంటుందంటే ప్రెసిడెంట్కి సపరేట్ యాక్ట్ ఉంటుంది. సో అదొక బుక్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ వాళ్ళ కోర్టుకు సంబంధించిన యాక్ట్ సపరేట్ ఉంటుంది. అలా ఆ విధంగా అన్నీ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ నాట్ కన్సాలిడేటెడ్, విచ్ మీన్స్ అన్రిటన్. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్రిటన్. అన్రిటన్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిటన్. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. అండ్ ఇండియాకి రిటన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కోర్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 67 ఆల్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ షెల్ బి inquired into and decided by the. So it is the Supreme Court which decides the cases, doubts arising out of or in connection with the election of the vice president అండి. సో మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే దీంట్లో ఫైనల్ అథారిటీ అనమాట. సో ఆర్టికల్ 71లో దాని గురించి మనకు పొందుపరచడం జరిగింది. Then question number 68, the total number of ministers including the chief minister in a state council of ministers shall not exceed -% of the total number of members of the legislative assembly. So the right answer is 15% అండి. సో ఒక రాష్ట్రంలో ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, సో ఆ రాష్ట్రానికి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టరు. సో ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో 15%ని మించకూడదు. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 164(1)(a)లో దీని గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దెన్ క్వశ్చన్ నెంబర్ 69, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సెషన్ ఆఫ్ ద 2 houses ఆఫ్ ద పార్లమెంట్? సో ఇట్ ఈస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. దెన్ క్వశ్చన్ నెంబర్ 70, 103rd amendment to the Constitution of India refers to. So it is all about economically weaker sections reservation, EWS రిజర్వేషన్స్ అండి. 10% రిజర్వేషన్ అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఇప్పుడు కల్పించడం జరుగుతుంది. యాజ్ అండ్ డేట్ ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. దెన్ క్వశ్చన్ నెంబర్ 71, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ కంటైన్డ్ అండర్ పార్ట్ 4A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్. సో ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు, అది కూడా అసెండింగ్ ఆర్డర్ అంటున్నారు, ఆరోహణ క్రమం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనకు రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్, తర్వాత టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్ అండ్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమానిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. సో ఇది కింద నుంచి పైకి లైన్గా ఉంటాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 72, where was the institution of ombudsman first developed? So it is Sweden అండి. Which of the following right was described by Dr. B.R. Ambedkar as the heart and soul of the constitution? So the answer is option number 2, right to constitutional remedies. సో రిట్స్కి సంబంధించిన వీడియోలో దీని గురించి చెప్పడం జరిగింది. అండ్ హీ ఆల్సో సేడ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ యాజ్ ఫండమెంటల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇది కూడా మనం డిస్కస్ చేసాము. సో ఆర్టికల్ 32. దెన్ హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఆఫ్ July 2021? సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 22. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏ షెడ్యూల్లో మెన్షన్ చేయబడ్డాయి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రీట్ ఇట్ యాజ్ యువర్ హోంవర్క్. అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా రిమెంబర్ చేయాలి, ఈజీగా ట్రిక్స్ ఏంటి అనేది ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. దెన్ క్వశ్చన్ నెంబర్ 75, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనాక్ట్మెంట్స్ ఇన్ ఇండియా సీక్ టు కాన్ఫిస్కేట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ who have left the country to avoid facing criminal prosecution or refuse to return to the country to face prosecution? So
ఇట్ ఈస్ ద ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అండి. సో దీని ప్రకారం ఎవరైనా ఒక నేరం చేసి ఫారెన్కి పారిపోయినట్లయితే సో అతని ఆస్తులు ఉంటాయి కదా ఇండియాలో, అతని ఆస్తులను జప్తు చేయడం జరుగుతుంది. సో అతను చేసిన అఫెన్స్ 100 crores ఆర్ మోర్ అయి ఉండాలి. ఓకే, 100 crores మినిమం ఆర్ మోర్ దెన్ 100 crores సంబంధించిన అఫెన్స్ ఉంటేనే ఈ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ప్రకారం అతని ఆస్తిని మనం జప్తు చేయడానికి అవకాశం ఉంటుంది. Then the protection from compulsion to be a witness against oneself is contained in which of the following provisions of the Constitution of India? So the right answer is option number 3, Article 20, subclass 3. సో దీని ప్రకారము తనకు తాను వ్యతిరేకంగా సాక్షిగా ఉండడం నుండి ఒక వ్యక్తి రక్షణ పొందే హక్కు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలు అడుగుతున్నారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ అఫ్ కోర్స్ ఆర్టికల్ 20 సబ్క్లాస్ 3. సో దీని ప్రకారం మీరు మీ కేసులో మీకు వ్యతిరేకంగా సాక్షిగా ఉండడం తగదు. సో దాన్నే అలా ఉంటే దాన్నే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని చెప్పేసి అంటారు. సో మీరు తీసుకున్న విజేత కాంపిటీషన్ లా సెట్ బుక్లో కూడా ఉంటుంది. ఓకే, దెన్ మనకు ఆర్టికల్ 21 ప్రకారము మీరు అరెస్ట్ చేయబడితే ఆ యొక్క అరెస్ట్ చేసినందుకు రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ టు బి అరెస్టెడ్ అనేది మీకు తెలియజేయాలి. అండ్ మిమ్మల్ని అడ్వకేట్స్ని కన్సల్ట్ అయ్యే విధంగా వాళ్ళు అవకాశం కల్పించాలి. అండ్ sorry, this is not article 21 guys. So what I said is now is about article 22 subclass 1. దీని ప్రకారము అరెస్ట్ అయిన వ్యక్తికి అతను ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడో చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక అడ్వకేట్ని సంప్రదించుకునే అవకాశం కూడా కల్పించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 22(1). ఓకే, ఆర్టికల్ 22(1). దెన్ ఇక్కడ మనకు ఆర్టికల్ 21 ఉంది అండ్ ఆర్టికల్ 20 సబ్క్లాస్ 2 ఉంది. సో ఆర్టికల్ 20 ప్రకారం ఓకే, ఆర్టికల్ 21 ప్రకారము సో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉండకూడదండి. సో ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరము యాజ్ ఆన్ డేట్ ఉన్న చట్టాల్లో నేరంగా పరిగణించి ఉండబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం తీసుకొని వచ్చారు. ఓకే, ఒక చట్టం 2022లో జాన్లో తీసుకొని వచ్చారు. సో దీని ప్రకారము ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రోడ్ మీద నిలబడి వాటర్ తాగుతారో అది నేరం అనుకుందాము. సో బికాజ్ వెహికల్స్ వెళ్లకుండా అడ్డుగా నిలబడి సంథింగ్ ఏం చేస్తే అది నేరం అని చెప్పేసి ఈ యాక్ట్లో ఉంది. ఒక యాక్ట్లో అది 2022 జనవరిలో వచ్చింది అనుకోండి. సో ఈ యాక్ట్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటేనేమో ఫ్యూచర్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇది యాక్ట్ ఎఫెక్ట్లోకి వచ్చిన తర్వాతి డేట్స్లో ఎవరైనా ఈ విధంగా రోడ్డు మీద నించొని ఏదైనా న్యూసెన్స్ చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. బట్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ యాక్ట్ అమల్లోకి రాకముందు కూడా ఇలా చేసిన వాళ్ళు ఉంటారు కదా, చాలామంది రోడ్డు మీద నిలబడి మందు తాగడము, సిగరెట్ తాగడము లైక్ దట్. సో అవన్నీ సీసీ కెమెరాలో ఉంటాయి కదా. సో ఇప్పుడు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం 2021లో 2020లో 2019లో సో పాస్ట్ ఇయర్స్లో ఆ తప్పు చేసినా కూడా ఇప్పుడు శిక్ష వేయొచ్చు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం. బట్ ఆర్టికల్ 21 ప్రకారం అది తగదు, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది తగదు అని చెప్పేసి ఆర్టికల్ 21 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 22 ప్రకారం డబుల్ జియోపార్డీ అనేది ఉండకూడదు. అంటే ఒక అఫెన్స్కి 2 సార్లు పనిష్మెంట్ అనేది ఉండకూడదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 20. And question number 77, during the term of which Prime Minister of India the banks were nationalized? So శ్రీమతి ఇందిరా గాంధీ అండి. ఓకే, 14 కమర్షియల్ బ్యాంక్స్ అయితే నేషనలైజ్ చేయడం జరిగింది. రైట్, క్వశ్చన్ నెంబర్ 70 రైట్. అండ్ ఆ 14 కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ద ఇయర్ 1969లో ఆ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ చేత నేషనలైజ్ చేయబడ్డాయి. దెన్ ఐడెంటిఫై ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ లీగల్ మ్యాగ్జిమ్ విజిలాంటిబస్ నాన్ డార్మియంటిబస్ జురా సబ్వెంటినట్. సో ప్రొనౌన్సియేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. బట్ ఇక్కడ దాన్ని గుర్తుపట్టగలిగి దాని మీనింగ్ని గుర్తుపట్టగలిగితే సరిపోతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ద లాస్ట్ సర్వ్ ద విజిలెంట్ నాట్ దోస్ హూ స్లీప్. సో దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో వాళ్ళ రైట్స్కి సంబంధించి
చట్టం వాళ్ళకే న్యాయం చేస్తుంది, కానీ ఎవరైతే వాళ్ళ హక్కులను సరిగ్గా గుర్తించారో, ఓకే, వాళ్ళ హక్కులను ఉపయోగించుకోరో వాళ్ళకి లా న్యాయం చేయదు. సో సింపుల్గా ఏంటంటే మీరు మీ యొక్క రైట్స్ తెలుసుకోవడమే కాకుండా ఆ రైట్స్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలని మీకు తెలిసి ఉండాలి. దాన్నే విజిలెంట్ ఆఫ్ యువర్ రైట్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ డిస్ప్యూట్ ఉందనుకోండి. సో డిస్ట్రిక్ట్ కోర్టులో మీకు ఒక తీర్పు వచ్చింది, మీకు ఎగెనిస్ట్గా సివిల్ డిస్ప్యూట్లో ఒక సివిల్ కేసులో మీకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక తీర్పు వచ్చింది, మీకు ఎగెనిస్ట్గా వచ్చింది. సో మీరు ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ వేద్దాం అనుకుంటున్నారు. సో సివిల్ డిస్ప్యూట్కి సంబంధించిన అప్పీల్ 90 days లోపు వేయాల్సి ఉంటుంది హైకోర్టులో. సో మీరు ఆఫ్టర్ 90 days నిమ్మలంగా వేసుకుందాంలే అని ఆఫ్టర్ 90 days వెళ్ళి హైకోర్టులో ఈ సివిల్ డిస్ప్యూట్కి సంబంధించిన వర్డిక్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు అప్పీల్ ఫైల్ చేస్తే హైకోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ బికాజ్ యు ఆర్ నాట్ విజిలెంట్ ఆఫ్ యువర్ రైట్స్, because you should file an appeal in the High Court within 90 days, not after 90 days. So the laws serve the vigilant, not those who sleep ante adanamata. So then question number 79, for how many times a person can become president of India? There is no limit andi. What is the minimum age of a child who absolves him from all kinds of criminal liability? So the right answer is below 7 years. Okay, below 7 years is the right answer. సో ఇక్కడ మనకు ఐపీసీ సెక్షన్ 82, 83 పిక్చర్లోకి వస్తాయి. సో 82 ప్రకారం ఎవరైతే బిలో 7 years ఉన్నారో సో వారి మీద ఎటువంటి క్రిమినల్ లయబిలిటీ అనేది మనం మోపలేము. వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా వారికి మనం పనిష్మెంట్ ఇవ్వలేము. బికాజ్ దే ఆర్ డోలీ ఇన్కెపాక్స్ అనేది ఒక లాటిన్ పదం అండి. ఇది ఒక లీగల్ మ్యాక్సిము. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి డోలీ ఇన్కెపాక్స్ అని చెప్పేసి కొట్టండి. సో డోలీ ఇన్కెపాక్స్ అంటే ఇన్క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఏ హార్మ్. సో వాళ్ళు ఇన్క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఏ రాంగ్. సో బిలో 7 years ఆఫ్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తున్న పని ఏంటి, ఓకే, దే డోంట్ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ that they face if they do such activities. కాబట్టి they absolves from all kinds of criminal liability. వాళ్ళు అన్ని క్రిమినల్ బాధ్యతల నుండి మినహాయించబడతారు బిలో 7 years. దట్ ఈస్ అండర్ సెక్షన్ 82 ఆఫ్ ఐపీసీ. అండ్ 83 ఆఫ్ ఐపీసీ ప్రకారము 7 years నుంచి 12 years మధ్యలో ఉంటారు కదా పిల్లలు. సో వాళ్ళకి సంబంధించి ఆర్టికల్ 83 డీల్ చేస్తుంది. సో ఇక్కడ ఒక చిల్డ్రన్ యొక్క మెన్సరియా చూస్తారు. మెన్సరియా అంటే గిల్టీ ఆఫ్ మైండ్. సో ఆ చైల్డ్ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడా, కాన్సిక్వెన్సెస్ అనేది చూస్తారు. సో ఒకవేళ కాన్సిక్వెన్సెస్ అన్నీ అర్థం చేసుకునే స్థితిలో ఉండి కూడా తప్పు చేస్తే దెన్ హీ ఈజ్ సబ్జెక్ట్ టు క్రిమినల్ లయబిలిటీస్, అదర్వైజ్ హీ ఈజ్ నాట్. సో ఇక్కడ మెన్సరియా, యాక్టస్ రియస్ అని చెప్పేసి 2 లాటిన్ పదాలు ఉంటాయి. సో మెన్సరియా, యాక్టస్ రియస్కి చిన్న తేడా ఉంటుంది. మెన్సరియా అంటే గిల్టీ ఆఫ్ మైండ్ అండి. ఓకే, దురుద్దేశం మైండ్లో ఉంది ఒకరికి హాని తలబెట్టాలని, గిల్టీ ఆఫ్ మైండ్. నెక్స్ట్ యాక్టస్ రియస్ అంటే మీరు ఒకరికి హాని తలబెట్టే పని చేశారు, యాక్ట్ చేశారు. సో దెన్ దట్ ఈస్ యాక్టస్ రియస్. సో ఇట్ ఈస్ ఎ ఫిజికల్కి సంబంధించింది, ఫిజికల్ ఇన్ నేచర్ యాక్టస్ రియస్. సో మెంటల్ ఇన్ నేచర్ మెన్సరియా. సో ఈ 2 పదాలు కూడా దీనికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డోలీ ఇన్కెపాక్స్, బిలో 7 years ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా డోలీ ఇన్కెపాక్స్, దే ఆర్ ఇన్క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఏ హార్మ్. సో వాళ్ళ దగ్గర మెన్సరియా అనేది ఉండదు. ఇతరులకు హాని తలపెట్టాలని 7 years ఏజ్లో పిల్లలు ఎందుకు అనుకుంటారు? దే డోంట్ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ మోరల్, వాట్ ఈజ్ రాంగ్, అవన్నీ వాళ్ళకి తెలియదు. బట్ 7 to 12 మధ్యలో ఉన్న ఏజ్ పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళకు మెన్సరియా ఉన్నట్లయితే, గిల్టీ ఆఫ్ మైండ్ ఉంటే, దెన్ దే ఆర్ లయబుల్ టు criminal liability and punishment. Then question number 81, under the original constitution of India, the number of legislative subjects contained in the union, state and concurrent list respectively were 97, 66 and 47 అండి. కరెంట్లీ
161 and 52 ఉన్నాయి. ఓకే, 161 and 52 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 82, హూ అపాయింట్స్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ టు ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. సో యాజ్ ఎ కన్వెన్షన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే సుప్రీంకోర్టు జడ్జెస్ని వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రాక్టీస్లో మాత్రం ఆ విధంగా ఉంది. బట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ప్రెసిడెంట్ హూ అడ్మినిస్టర్స్ అండ్ అపాయింట్స్ జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫ్ సుప్రీం కోర్ట్. దెన్ an amount of money that a court of law orders a person to pay his or her partner after they end their relationship when they were not married is called. సో తెలుగులో చూడండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో వివాహం చేసుకోకుండా సహజీవనం చేసిన తర్వాత అట్టి సంబంధం ముగిసిన తర్వాత అతని లేదా ఆమె భాగస్వామికి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిన డబ్బుని ఏమని పిలుస్తారు? సో ప్యాలిమోనీ అంటామండి. సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మ్యారేజ్ అయితే కాలేదు, బట్ దే లివ్ టుగెదర్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. దెన్ వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకున్నారు. సో అప్పుడు ప్యాలిమోనీ అంటాము. ప్యాలిమోనీ అంటే అన్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఏ కోర్ట్ ఆఫ్ లా ఆర్డర్స్ ఏ పర్సన్ టు పే. సో ఇన్ ద సేడ్ సిచ్యువేషన్. దెన్ అలిమోనీ అంటే ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో, మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ తీసుకుంటారు కదా, సో అప్పుడు ఒక స్పౌస్ ఇంకో స్పౌస్కి ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అని చెప్పేసి ఇలా చెప్తుంది కదా కోర్టు, అప్పుడు దాన్ని అలిమోనీ అంటాము. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్యాలిమోనీ అండ్ అలిమోనీ. Then which commission was constituted to review the working of the Constitution of India? Justice M.N. Venkatachalaya Commission. The report submitted by the police officer in order to prove that the accused is connected with any offence or has committed any offence punishable under penal statute having effect in India is called. So it is a charge sheet. So FIR is something different from charge sheet. Then who was the president of Constituent Assembly? Dr. Rajendra Prasad. What are the grounds for declaring national emergency, war, external aggression and armed rebellion? The body of law which governs when there is a conflict between citizens of different countries is called private international law. Question number 90. A red notice is issued by Interpol to. So the right answer is seek the location and arrest the wanted persons wanted for prosecution or to serve a sentence. సో రెడ్ నోటీస్ అంటే ఈ మీనింగ్ వస్తుంది. సో ఇంటర్పోల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషను. సో అన్ని కంట్రీస్కి సంబంధించిన పోలీసులు ఒకరికొకరు సహకారం చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ అయిన సంస్థ, ఆర్గనైజేషన్. సో దట్ వాజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తా ఉన్నాను. సో వీడియో లెంత్ ఈజ్ ఆల్రెడీ 23 minutes. సో ఓకే, సో నేను మీకు నెక్స్ట్ ఒక చిన్న వీడియోని అయితే రిలీజ్ చేస్తాను బై టుడే ఈవినింగ్. సో ఆ వీడియోలో నేను మీకు చెప్తాను వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఓకే, దట్ విల్ రియల్లీ హెల్ప్ యువర్ ప్రిపరేషన్. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మేక్ షూర్ యూ వాచ్ ద నెక్స్ట్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.